క్రైస్తవులండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు మన జీవితంలో ప్రతి సూక్ష్మమైన విషయంలో పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనల్ని మనం సిలువ వేసుకోవడం తెలియకపోతే లేక సాధన చేయకపోతే దేవుని ఎప్పుడూ మహిమపరచలేము లేదా భక్తి పూర్తిగా నేర్చుకోలేము. క్రైస్తవులందరూ చాలా వరకు విశ్వాసులు అనబడేవారు కూడా ఉదయ ప్రార్థన బైబిల్ చదివి అదే భక్తి అనుకొని ఇక దినమంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. వారి మాటల్లో, తలంపుల్లో, చర్యలలో భక్తి భావన కానీ దేవుని భయం కానీ ఏమాత్రం ఉండదు. మీరు వీరు తాము దేవుని బిడ్డలమే అనే భ్రమలో జీవిస్తుంటారు. ఇటువంటి వారు దేవునికి అవమానం, ఇతరులకు అభ్యంతరం అని కూడా గుర్తించరు. నిజమైన భక్తి చేయాలనే లక్ష్యంతో మారుమనసు పొందిన వారు మాత్రమే దేవుని భయం కలిగి పరిశుద్ధాత్మ సహాయంతో భక్తిలో జీవించడానికి ప్రయత్నిస్తారు. పేతురు పిరికివాడు, మోషే నత్తివాడు, పౌలు శారీరక అనారోగ్యం కలిగినవాడు. వీరు అందరికీ వీరి బలహీనతలు దేవుని సేవకు అడ్డు కాలేదు. నీ శారీరక బలహీనతల కన్నా దేవుని శక్తి ఎంతో గొప్పది. శారీరకంగా నువ్వు చేయలేని అనేక కార్యాలు దేవుని శక్తి ద్వారా నువ్వు చేయగలుగుతున్నావు. క్రీస్తులో ఇప్పుడు నువ్వు నూతన సృష్టి. నీ పాత జీవితం, నీ బలహీనతలు, నీ వెనుకటి ప్రవర్తన ఇవన్నీ క్రీస్తులో రద్దు చేయబడింది. కనుక నీవు పూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే నీవు బలమైన కార్యాలు చేయగలవు. అహం, స్వార్థం, ప్రాచీన స్వభావం, ఇష్టం, అలవాటు, లోకం జయించలేని వాళ్ళు ఎన్నడూ నూతన సృష్టిగా మార్చబడరు. నూతన సృష్టిగా మార్చబడని వారు ఎన్నడూ దేవుని సంతోషపెట్టలేరు. వీరికి దేవుని భయం ఏమాత్రం ఉండదు. కానీ భక్తి చేస్తున్నట్లు భ్రమలో జీవిస్తూ సాతాను అనుచరులుగానే ఉంటూ అనేకులకు అభ్యంతరంగా ఉంటారు. వీరిని బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంచినప్పుడు మనకు నేర్పే పాఠాలు ఎన్నో ఉంటాయి. మనల్ని ఇబ్బంది అనే కొలిమిలో ఉంచి పరీక్షిస్తారు. కొందరు ఆ పరిస్థితి మీద తిరుగుబాటు చేస్తారు. నాకే ఎందుకు ఇలా జరగాలి అంటూ ప్రశ్నిస్తారు. ఆ పరిస్థితిని మార్చమని అడగడం కాదు, కానీ అందులో దేవుడు నేర్పే పాఠాలు నేర్చుకోవడం మంచిది. ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు వినయం, సాత్వికము నేర్పుతారు. దాన్ని మన ప్రార్థనతో జయించినప్పుడు ఆ సమస్య లేక పరిస్థితి మనకు ఒక సాక్ష్యమవుతుంది. విశ్వాసంలోనూ ప్రార్థనలోనూ ఆత్మీయంగా స్థిరపడతాము. కొందరు ఏ పాఠం నేర్చుకోరు, సమస్య పోతే చాలు అనుకుంటారు. అటువంటి వారు ప్రార్థన, విశ్వాసం, ఆత్మీయ జీవితంలో ఎదగరు. యేసు ప్రభు మన పాపాల కోసం సిలువలో మరణించి మనలను జీవింపజేశారు. మనం మన పాపానికి, అహానికి చస్తేనే గాని యేసు మన జీవితాలలో జీవించలేరు. నీతిమంతులు విశ్వాసం మూలముగా దేవుని కోసం జీవిస్తూ ఉంటారు. యేసును సిలువ వేసింది ఎవరు అనేది ప్రశ్న కాదు, కానీ నా పాప పరిహారము నిమిత్తం తండ్రి అయిన దేవుడు తన కుమారుని సిలువ మరణానికి అప్పగించారు అనేది నగ్న సత్యం. ఇది మనం అంగీకరించకపోతే ఈ మంచి శుక్రవారం మరొక అర్థం లేని ఆచారమవుతుంది. ప్రభు సిలువలో పలికిన 7 వాక్యాలను గురించి నా వ్యక్తిగత అనుభవము. మొదటిది క్షమాపణ. క్షమించకపోతే దేవునికి చెందిన వారము కాము. మనకు దేవుని ప్రేమ తెలియదు. రెండవది పొరుగువారి పట్ల మన బాధ్యత. 3 కుటుంబం పట్ల మన బాధ్యత. 4 దేవుని సహవాసం కోసం మన ఆర్తనాదం. 5 ఆత్మల కోసం దప్పిక. 6 దేవుని చిత్తము సంపూర్తి చేయుట. 7 మన శరీర ప్రాణాత్మలను దేవునికి అప్పగించుట. సిలువ పాపము, శాపము, సైతాను మరణంపై విజయము. దేవుని దర్శనం పొందక ముందు అది మోషే చేతిలో గొర్రెల కాపరి కర్ర. మోషే దేవుని దర్శనం పొందిన పిదప ఆ కర్ర దేవుని కర్ర. నిర్గమాకాండము 4:20లో అయింది. మనం కూడా అంతే. దేవుని ఎరుగక మునుపు అన్నీ మనవే అనుకుంటాం. దేవుని ప్రేమను గూర్చి విని మారుమనసు పొంది ఆయనకు జీవితం ఇచ్చాక మనము మనకున్న వాటితో ఆయనకు సంబంధించిన వారమవుతాము.
మోసము, అబద్ధము, స్వార్థము, ద్వేషము ఇవన్నీయు అపవాది నుండి వచ్చినవి. ప్రేమ, శ్రద్ధ, హృదయము, కపటము లేని మనస్సు ఇవన్నీయు క్రీస్తు నుండి మనము పొందుకుంటాము. గర్విష్ఠులు శుద్ధ హృదయము లేని క్రీస్తులో ఉండలేరు. నీవు మంచి హృదయముతో దేవునికి మొరపెట్టు. నీ ప్రార్థనను ప్రభువు అంగీకరిస్తారు. నీ ప్రార్థనకు ప్రభువు ఇష్టపడుతున్నట్లు అయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. బైబిల్ నాకు బలం అని, అది దేవుని ఉనికిని నేర్పించింది. అది నా జీవితానికి ఒక మార్గదర్శి. ఎలా ప్రార్థన చేయాలో, ఒక విజయవంత జీవితం ఎలా జీవించాలో, నా బాధలో ఏం చేయాలో నాకు నేర్పింది. అది దేవుని ప్రేమను, రక్షణను నాకు అనుగ్రహించి నా పట్ల ఆయన ఎలా జాగ్రత్త తీసుకుంటారో చూపించింది. నేను పాపము చేయకుండా నన్ను కాపాడుతుంది. దేవునికి మరింత సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి సహాయం చేస్తుంది. నేను దేవునికి దూరమైనప్పుడు నన్ను హెచ్చరిస్తుంది. బాధ, అనారోగ్యం కలిగినప్పుడు నాకు ఎంతో ఆదరణిస్తుంది. నా దేవుడు నాకు ప్రధానమైన మంచి కాపరి, ఆయనే నాకు ఆదరణకర్త అని చెప్పి నిత్యత్వం వైపు నడిపిస్తుంది. భక్తులు తమ జీవితాన్ని దేవునికిచ్చిన పిదప ఇక ఈ జీవితం మాది కాదు అని గుర్తెరిగి ఆయన కోసం జీవించాలి, ఆయన ఇష్టమే చేయాలి అనే తపనతో ఉంటారు. కానీ చాలామంది దేవునికి జీవితం ఇచ్చాము, మారుమనసు పొందాము అని భ్రమపడుతూ లోకస్తుల్లాగా తమకు నచ్చినట్లే తమ సొంత నిర్ణయాల ప్రకారం జీవిస్తూ ఉంటారు. అందుచేత వారికి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉండదు. వారు అనేకులకు ప్రశ్నార్థకమవుతారు. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో ఎప్పటికప్పుడు మన పరిస్థితిలో పరీక్షించుకుంటూనే ఉండాలి. దేవుడు ఒక అద్భుతం చేసేటప్పుడు మనల్ని సంప్రదించరు. అలాగే ఒక శోధన అనుమతించక ముందు కూడా మనల్ని సంప్రదించరు. ఆయన సార్వభౌమత్వపు అధికారంతో తన చిత్త ప్రకారము చేస్తారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.